స్క్రీన్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ వచ్చి 400 కదా, ప్రాజెక్ట్ ప్లేస్లో మీకు 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 400 ఉండొచ్చు. బేసిస్ కన్సల్టెంట్ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ మీకు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోండి. నా యూజర్ ఐడి బెస్ట్ పాస్వర్డ్ వచ్చి ఎంటర్ చేస్తున్నానండి. ఈ స్క్రీన్ వస్తుందండి. దీన్నే మనం ఏమంటామండి, SAP ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్స్ అంతా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ పోస్ట్ చేసుకుంటారు. దీన్నే SAP ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇక్కడ ఈ బాక్స్ వచ్చింది కదండి, దీన్ని టీ కోడ్ బాక్స్ అంటారండి. ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్, దీన్ని ఏమంటారండి, టీ కోడ్ బాక్స్. ఐ ఎంటర్ వన్ SPRO, ఒక ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేస్తున్నానండి. SPRO అంటే ఏంటండి, SAP ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఆర్ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎవరన్నా అడిగితే SAP అనకూడదండి, SAP అని పిలవాలి. SAP అనకూడదండి అసలు. SAP సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. దీన్ని ఏమంటారండి, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు. SPRO అంటే SAP ప్రాజెక్ట్, ఆర్ అంటే రియల్ టైమ్ ఆర్ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్. ఇది ఎంటర్ బటన్ అండి. ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ SAP రెఫరెన్స్ IMG అని ఉందండి. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. డబుల్ క్లిక్, ఈ స్క్రీన్ వస్తుందండి. ఇది కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు. ఈ బ్లాక్ బటన్స్ ఉన్నాయి చూడండి, దీన్ని నావిగేషన్ పాత్ అంటారు. మళ్ళీ ఈ స్క్రీన్ నుంచి బయటికి రావాలనుకోండి, ఇది బ్యాక్ బటన్ అండి. మళ్ళీ అగైన్ బ్యాక్ బటన్. ఇది మళ్ళీ ఎండ్ యూజర్ స్క్రీన్కి వస్తారు. ఇప్పుడు SAPని టోటల్గా క్లోజ్ చేయాలనుకోండి, కార్నర్లో బటన్ ఉంటుంది చూడండి, డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఎస్. అదర్వైజ్ ఇక్కడ నుంచి కూడా క్లోజ్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ క్లోజ్. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఎస్. ఇలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. డబుల్ క్లిక్, చూడండి నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మై యూజర్ ఐడి పాస్వర్డ్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. అంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా SAPలో కన్సల్టెంట్స్ ఎండ్ యూజర్స్ ఉంటారు. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఇక్కడ ఇది టీ కోడ్ బాక్స్ అండి, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇది ఎంటర్ చేయాలండి. SPRO, S అంటే SAP, P అంటే ప్రాజెక్ట్, R అంటే రియల్ టైమ్ ఆర్ రన్ టైమ్, O అంటే ఆబ్జెక్ట్స్. ఎంటర్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. డబుల్ క్లిక్. ఈ స్క్రీన్ వస్తుందండి, కన్సల్టెంట్ స్క్రీన్. మనం ఒక స్క్రీన్లో ఉన్నాం, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ న్యూ GA విండో అంటే ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకోవచ్చు. SAP అందరికీ కనెక్ట్ చేసుకున్న కార్నర్లో ఒక బటన్ చూడండి, మీకు సెట్టింగ్స్ అని వస్తుంది. ఇక్కడ తర్వాత సెట్టింగ్స్ అనే బటన్ క్లిక్ చేసి ఆప్షన్స్ అని ఉంటుందండి. ఈ ఆప్షన్స్లో అందరూ కూడా ఈ SAP స్క్రీన్లో ఇక్కడ క్వార్జ్ అని ఉంటుందండి, క్వార్జ్లో ఉంటుంది అందరికీ. దీన్ని మీరు ఏం చేయాలి తెలుసండి, SAP సిగ్నేచర్ థీమ్ సెలెక్ట్ చేసుకుని అప్లై అనుకుని ఓకే అనాలి. అలాగే మీరు SAP స్క్రీన్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి, వేరే కలర్ మార్చుకోవాలనుకోండి, ఇంకొక కలర్ ఇక్కడ పర్పిల్ అండి, ఇది రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, గోల్డ్ కావాలంటే గోల్డ్, SAP సిగ్నేచర్ కావాలంటే సిగ్నేచర్. ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకుని హెల్ప్ అప్లై ఓకే అనాలండి. ఇక్కడ మళ్ళీ డిఫైన్ ఫాంట్ సెట్టింగ్స్, మీరు ఫాంట్ సైజ్ మార్చుకోవాలి SAPలో. ఇక్కడ చూడండి, సెలెక్ట్ బటన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫాంట్ చూడండి, ఇక్కడ నేను 20 పెట్టాను, మీకు కావాల్సిన 18, 16 ఏదైనా సెలెక్ట్ చేసుకుని 18 సెలెక్ట్ చేసుకుని ఓకే అప్లై ఓకే, ఫాంట్ మారుతుంది. అలా SAP లాగౌట్ చేసేసుకోవాలనుకోండి, ఈ బటన్ క్లిక్ చేసుకుని డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఎస్. ఇలా SAP స్క్రీన్స్ని నేను డైలీ ఒక 2-3 డేస్ కంటిన్యూస్లీ ఒక 5 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. SAP ఎలా ఆన్ చేసుకోవాలి, SAP స్క్రీన్స్లో ఏముంటాయి అనేది డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 డేస్ బేసిక్ థింగ్స్, వరి పడవలసిన అవసరం లేదు. ఎవ్రీడే క్లాస్ 1 అవర్ ఉంటుందండి. 15 మినిట్స్ ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుందండి. ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్. 45 మినిట్స్ క్లాస్ ఉంటుందండి. ఎవ్రీడే నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సర్వర్లో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇదే సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. సో ఇలా సర్వర్స్ ఆన్ చేసుకోవాలి. నా SAPలో మనం ప్రాజెక్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్కి నార్మల్ ప్రాజెక్ట్కి డిఫరెంట్ ఏంటి,
నార్మల్గా కన్ఫిగరేషన్ నేర్చుకుంటాం మనం. ఏ ట్రైనింగ్కి వెళ్ళినా ఎస్ఏపి అంటే ఏంటి చెప్తారు, ఎస్ఏపిలో కంటెంట్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అదే సేమ్ ప్రాజెక్ట్లో ఉండదండి. ఎస్ఏపిలో 2 రకాల వెర్షన్స్ ఉంటాయండి. ఈసీసీ, ఎస్4 HANA. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజ్ కంట్రోలింగ్ వెర్షన్ అండి, అంటే ఓల్డ్ వెర్షను. ఈసీసీ 2003లో వచ్చింది. 2003 కన్నా ముందర ఉందండి ఎస్ఏపి. కానీ అప్పుడు చెన్నైలో ఉండేది. 3 lakhs అని ట్రైనింగ్ కాస్ట్. తర్వాత లేటర్ ఆన్ సాఫ్ట్వేర్ అంతా యూఎస్ నుంచి డంప్ అవడం వల్ల 2003లో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎస్ఏపి మార్కెట్ 2004లో స్టార్ట్ అయిందండి. రియల్ మార్కెట్ స్టార్ట్ అవుతా ఒక 15-16 సంవత్సరాలు ఎస్ఏపి ఓల్డ్ వెర్షన్ ఉందండి ఈసీసీ. ఈసీసీలో చాలా వెర్షన్స్ రిలీజ్ అయినాయి. 3.0, 3.1, 4, 4.7, 5, 6, ఈసీ6. అలా వెర్షన్ మారితే కన్ఫిగరేషన్ ఏమీ మారదండి. ఓన్లీ స్క్రీన్స్ అప్డేట్ అవుతాయి అంతే. అలాగే ఎస్4 HANAలో 2017 అక్టోబర్ 2018లో ఎస్4 HANA మార్కెట్ స్టార్ట్ అయిందండి. ఎస్ఏపిలో 2017 నుంచి ఓల్డ్ వెర్షన్లో ఇంప్లిమెంటేషన్స్ ఆపేశారండి ఎస్ఏపిలో. ఇప్పుడు ఏ ఎస్ఏపి ప్రాజెక్ట్కి వెళ్ళినా మీరు ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అనుకోండి ఎస్4 HANAలో ఉంటుంది. ఈసీసీ ఉండదు, ఇంకా అవుట్డేటెడ్ అయిపోయింది. మీకు ఇప్పుడు జాబ్ వచ్చినా జాబ్ అప్లై చేసుకుంటారో ఎయిదర్ ఈసీసీ సపోర్ట్లో వస్తుంది, లేకపోతే ఎస్4 HANA ఇంప్లిమెంటేషన్ రోల్ అవుట్ సపోర్ట్లో వస్తుంది. ఇంక ఈసీసీలో ఇంప్లిమెంటేషన్స్ లేవండి, ఆపేశారు. ఎస్ఏపి స్టాప్ చేసిందండి. ఎస్4 HANA ఎప్పుడైతే రిలీజ్ చేసిందో ఈసీసీ ఓన్లీ సపోర్ట్లో వస్తుంది. ఇప్పుడు మీకు జాబ్ వచ్చిన 1 or 2-3 years ఉంటుంది అంతే మ్యాక్సిమం ఈసీసీ. అందుకు నా ట్రైనింగ్ ఇప్పుడు నేను ఎస్4 HANA సర్వర్లో చెప్తానండి. పక్కనే ఈసీసీ సర్వర్ కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాను. మీకు కూడా 2 సర్వర్లు ఎందుకు ఇచ్చానంటే ఎస్4 HANAలో స్టార్ట్ చేసుకుంటారు మీరు. ఈసీసీలో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ప్రతి పాయింట్ని. అప్పుడు కంపారిజన్ చేసుకోవడం వల్ల మీకు జాబ్ వచ్చిందనుకోండి ఎయిదర్ ఈసీసీ సపోర్ట్గానే వెళ్ళొచ్చు, లేక ఎస్4 HANA ఇంప్లిమెంటర్ ఆర్ సపోర్ట్ ఆర్ రోల్ అవుట్. అంటే మల్టిపుల్ మాడ్యూల్స్లో మల్టిపుల్ వెర్షన్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు నా ట్రైనింగ్లో. ఓన్లీ ఈసీసీలోనే నేర్చుకోవడం వల్ల ఎస్4 HANA ప్రాజెక్ట్స్ చేయలేరండి మీరు. బికాజ్ ఎస్4 HANAకి ఈసీసీకి మన మాడ్యూల్లో ఫైనాన్స్ మాడ్యూల్ 30% చేంజెస్ ఉన్నాయి. మిగతా మాడ్యూల్స్లో ఓన్లీ 10%. ఈ ఫైనాన్స్లో 30% చేంజెస్ వచ్చినాయి. ఎస్ఏపి కూడా ఈసీసీ వెర్షన్ కంటిన్యూస్గా రన్ చేస్తున్నప్పుడు 2017లో ఓన్లీ ఫైనాన్స్ మాడ్యూల్నే ఇంట్రడ్యూస్ చేశారండి ఎస్4 HANAలో. మిగతా ఏ మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. 2017 ఎండింగ్లో మన మాడ్యూల్ పేరు ఇప్పుడు ఎఫ్ఐసిఓ కాదండి, సింపుల్ ఫైనాన్స్ మాడ్యూల్. ఒకప్పుడు ఎఫ్ఐసిఓ సెపరేట్గా ఉండి తర్వాత ఎఫ్ఐసిఓ ఒకళ్ళే చేసేవారు. ఇప్పుడు మాడ్యూల్ కాస్టింగ్ని చాలా వరకు తగ్గించారండి. అంటే టోటలీ తీయలేదండి, కాస్టింగ్ లేకుండా అసలు ఏ ప్రాజెక్టు ఉండదు కంట్రోలింగ్ పార్ట్. బట్ అయితే ఫ్యూ పాయింట్స్ని రిమిట్ చేసాడు. రీజన్ ఏదంటే అన్న అవసరం లేదని. కానీ కాస్టింగ్ లేకుండా ఫైనాన్స్ మాడ్యూల్ ఉండదు. కాస్టింగ్ కూడా మేజర్ రోల్ వర్తిస్తుందండి. అలా ఈసీసీలో ఎఫ్ఐసిఓ, ఎస్4 HANAలో సింపుల్ ఫైనాన్స్ అంటారు మీ మాడ్యూల్. ఇప్పుడు సో మనం ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎలా, ఒక కన్సల్టెంట్గా ఎక్స్పీరియన్స్ లేదు, మనం జాబ్కి వెళ్తాం, ఎస్ఏపిలో జాబ్ ఎలా చేయాలి. చాలామంది సర్వైవ్ కాలేకపోతున్నారు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. మెన్షన్ చేసుకుని వెళ్తారు, జాబ్ చేయలేకపోతున్నారు. కానీ ఈ ట్రైనింగ్ ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందండి. నేను చెప్పి మెథడ్స్ కానీ విధానాలు కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో అంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి. అదే రియల్ టైం. అంటే ఒక ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళాక వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ జాబ్ ఎలా చేయాలి, రియల్ టైం జాబ్ని మనం సర్వైవ్ ఎలా అవ్వాలనేది మీరు నేర్చుకుంటారు ఈ ట్రైనింగ్లో. 2, ఎస్ఏపిలో ఈసీసీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు క్లయింట్ ప్లేస్కి వెళ్తే, ప్రాజెక్ట్ ప్లేస్లోకి వెళ్తే దాన్ని క్లయింట్ అంటారు. క్లయింట్ సైడ్ బిఫోర్ ఇంప్లిమెంటేషను మీ కంపెనీ సపోజ్ ఇప్పుడు యాపిల్ తీసుకున్నాం. యాపిల్ ఎస్ఏపి చేయకముందు ఒరాకిల్, జావా, .NET ఏదో ఉందండి, అదే నాన్ ఎస్ఏపి. ఒక కంపెనీ ఎస్ఏపి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి వెళ్ళాలి అంటే ఎలా? మీరు ఇప్పుడు మీ కంపెనీలో ఒరాకిల్ ఉంది, మీ కంపెనీలో అందరూ ఒరాకిల్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళని కోర్ యూజర్స్ అంటారండి. ఒక కంపెనీ ఎస్ఏపి ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళని కోర్ యూజర్స్ అంటారు. ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోయాక వాళ్ళని ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారండి. ప్రతి కంపెనీలో ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్. సూపర్ యూజర్కి ఎండ్ యూజర్కి ఒక అథారిటీ పర్సన్ ఉంటారండి, వాళ్ళని బిజినెస్ యూజర్స్ అంటారండి. వీఆర్ కన్సల్టెంట్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్, ఎంఎం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంఎం, ఎస్డి బ్యాక్గ్రౌండ్ ఎస్డి,
అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్లో మాడ్యూల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఏపికి వెళ్తారు. మనం ఎంకామ్ కానీ, ఎంబీఏ కానీ, సీఏ ఇంటర్ కానీ, కాస్ట్ అకౌంటెంట్ కానీ ఎలిజిబుల్ ఫర్ ఫైనాన్స్ మాడ్యూల్.